గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సినిమాలు నేను ఎక్కువ చూడటం జరిగింది ఎలా అంటే సాంగ్స్ వినే. ఓకే, సాంగ్స్ వినడం, ఈ పాటలు నచ్చిందంటే ఆ సినిమాకి నేను వెళ్ళాలి, అట్టం పెట్టేవాడిని. నేను పడి ఈ సినిమాకి నన్ను తీసుకెళ్ళలేదు అని రచ్చరచ్చ చేసి ఏదోలాగా కన్విన్స్ ఫుల్ చిన్నప్పుడు సతాయించారేమో బాగా సత్తాయించి, అంటే ఇంతే, వేరే ఏదో కావాలి అని లేదు, ఆ సినిమాకి వెళ్ళాలి అంటే సతాయించేవాడిని అంట. సో పాటలు వినిన తర్వాత సో మ్యూజిక్ హ్యాస్ డ్రివెన్ మీ టు వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. అండ్ సింగర్ అయ్యే అవకాశం వచ్చింది. హంసలేఖ గారు నువ్వు రా నాతో ఉండు, ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేస్తా అన్నారు, వాయిస్ బాగుంది అని. చెప్పకుండా చేయకుండా అంటే డిసైడ్ అయిపోయాను నేను. నన్ను కాల్ చేసి నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నా అని ఆఫ్టర్ మై 10th. సో ఏం పిచ్చారా, ఏం మాట్లాడుతున్నారా అని. అండ్ మైసూర్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అవ్వడం ఏంది, అండ్ ఎవరున్నారు అక్కడ, ఎవరు చూసుకుంటారు, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ హై. అసలు ఏమైనా ఆలోచించవా చెప్తున్నది, అది ఏమైనా సరే నేను షిఫ్ట్ అవుతా, గురుగారు చెప్పారు, నేను వస్తున్నాను. సో అలా బెంగళూరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత హీ వాజ్ ట్రైనింగ్ మీ అండ్ ఐ హ్యాడ్ టు పర్స్యూ స్టడీస్ టు. అంటే అప్పుడు చాలా చాలా లోవర్ మిడిల్ క్లాస్, అంటే వెరీ వెరీ నాట్ అట్ ఆల్ వెల్ టు డూ ఫ్యామిలీ ఫినాన్షియలీ. అదర్వైజ్ వేర్ డాడ్ ఏం చేసేవారు బ్రో? డాడ్ అప్పుడు ఆ టైంలో హీ వాజ్ నాట్ వర్కింగ్. హీ హ్యాపెన్ టు సకమ్ టు సమ్ మైగ్రేన్ ఇష్యూ. సర్జరీ అయ్యి ఒక నర్వ్ మ్యూటేట్ చేశారు, దాన్ని రెపర్కషన్ వాజ్ దేర్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో హీ వాజ్ నాట్ వర్కింగ్ అండ్ మామ్ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ ఇన్ 6th. షీ వాజ్ ద లోన్ ఎర్నర్, బ్రెడ్ విన్నర్ ఫర్ అస్. అమ్మ టీచరు, గవర్నమెంట్ స్కూల్ టీచరు. సో ఐఎమ్ టోటల్ థరో మామ్స్ కిడ్. నాకు ఏదైనా కావాలన్నా అమ్మనే అడిగేవాడిని, అమ్మ వెంటే చుట్టేవాడిని. బట్ ఆఫ్టర్ హర్ ఐ వాజ్ లిటిల్ యునో క్వైట్, ఒక్కొక్కడినే ఉండేవాడిని. ఐ బికమ్ అలోన్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. నాతో ఏమైనా స్కూలు ఫీజు అడ్మిషన్ అలా ఉంటేనే అడిగేవాడిని తప్ప అదర్వైజ్ నో. సో అలాంటి పరిస్థితుల్లో ఐ మీన్ ఆఫ్టర్ హర్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎర్నింగ్ సోర్స్ ఆల్సో. అండ్ హీ వాజ్ స్ట్రగ్లింగ్, హీ వాజ్ ట్రయింగ్ ఎవ్రీథింగ్ హీ కుడ్. నాన్న పాపం మేబీ హ్యాడ్ హీ నాట్ బిలీవ్డ్ ఇన్ మీ, హ్యాడ్ హీ నాట్ ట్రస్టెడ్ దట్ ఓకే వీడు బయటికి వెళ్ళినా వీడు బతకగలుగుతాడు అని నమ్మకం నాకు ఇచ్చి ఏదో చేయబోతున్నావు కదా, డోంట్ డీరేల్, బీ ఆన్ టు వాట్ ఎవర్ యు ఆర్ వాంటింగ్ టు డూ. సో యా, లెట్స్ సీ, ద రిజల్ట్ విల్ డెఫినెట్లీ కమ్ సమ్ డే, గివ్ యువర్ బెస్ట్ షాట్ అన్నాడు, పంపాడు. ఆ ఒక నమ్మకం నాకు ఇవ్వకపోయి ఉంటే మైసూరు నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు వచ్చేవాడినే కాదు, మనం ఇలా కూర్చొని మాట్లాడేటోళ్ళే కాదు. అండ్ అప్పటి నుంచి ఉన్న కోరిక సింగర్ అవ్వాలనేది, క్యాసెట్లో నా పేరు చూసుకోవాలనేది ఇట్ వాస్ దేర్. అండ్ స్టడీస్ కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ టు డిస్కంటిన్యూ ద మ్యూజిక్ జర్నీ. డబ్బులు కావాలి కదా, సో సర్వైవల్ ఆల్సో ఒకటి. అండ్ ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ పార్ట్ టైమ్ జాబ్స్ ఫర్ సర్వైవల్. సో మై ఫస్ట్ జాబ్ వాజ్ పాంఫ్లెట్స్ చేస్తారు కదా, రోజు పొద్దునే వెళ్ళి పాంఫ్లెట్ చేసేవాడిని. ఫస్ట్ పేమెంట్ వాజ్ లైక్ 50 రూపీస్. సో అలా మొదలైంది నా బెంగళూరులో స్టడీస్ ఒకవైపు, ఈ జాబ్ పార్ట్ టైం జాబ్ ఒకవైపు, మ్యూజిక్ లెర్నింగ్ ఒకవైపు, అలా స్టార్ట్ అయింది. బట్ ఇట్ వాజ్ వే టూ హెక్టిక్, కుడెంట్ ఫోకస్ మచ్ ఆన్ స్టడీస్. దెన్ 1 year అలానే వదిలేశాను, ఇంకా వద్దులే సింగర్ అయిపోతాం చదివేందుకు అని. మళ్ళీ తిట్టి మళ్ళీ అడ్మిషన్ చేసి నో స్టడీస్ ఇస్ ఇంపార్టెంట్, కనీసం ఒక డిగ్రీ పొందిన తర్వాత నీకు ఏం కావాలో చేసుకో, అక్కడ దాకా జస్ట్ స్టడీ, ఫోకస్ ఆన్ స్టడీస్ అన్నారు. సో మ్యూజిక్ కట్ అయింది, జాబు కాలేజు అలా వెళ్ళిపోయింది. తర్వాత ఐ బికేమ్ ఐటీ డెవలపర్. సో అది నాకు అది ఎందుకో బోన్లో పెట్టినట్టుండే. నాకు అరౌండ్ 1.5 years. అండ్ అదే జంతుని బోన్లో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండే నాకు ఫీలింగ్. సో ఇది మనది కాదురా బాబు అని చెప్పకుండా చేయకుండా వదిలేసాం పని. అండ్ మీన్ వైల్ ఐ వాజ్ డూయింగ్ థియేటర్స్. సో థియేటర్స్ వల్లనే యాక్టింగ్ గురించి ఒక
ఇంట్రెస్ట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇంట్రెస్ట్ కానీ అంటే ఒక కాలేజ్లో ఒక డ్రామా చేసాం. ఐ డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ ఇన్ దట్ అండ్ వీ ఓన్ సెకండ్ ప్లేస్ ఫర్ దాట్. ఓకే. మనం ఎలాంటి వాళ్ళు అంటే మనకు డ్రామా అంటే తెలీదు. నేనైతే అట్లీస్ట్ స్కూల్లో సింగింగ్ డాన్సింగ్ అని చేసేవాడిని. స్టేజ్ ఫియర్ లేనోడు నేను ఒక్కడిని అక్కడ. ఓకే. మిగతా ప్రతి ఒక్కరికి అది ఏం తెలియదు అసలు. సో ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి ఇది ఇలా చేయాలి, ఇలా నడవాలి, ఇలా చేయాలి, ఇలా పెట్టాలి అనే దాని నుంచి ప్రతి ఒక్కటి నేర్పించి చేసిన డ్రామా. అండ్ దట్ బికేమ్ సక్సెస్ఫుల్. ఆ డ్రామా పర్ఫామ్ చేసేసరికి ఆ చప్పట్లు వినింది అది ఏదో ఒక కిక్ ఇచ్చింది. సో ఓకే, దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ మోర్ అని అది ఫైనల్ ఇయర్ డిగ్రీ అప్పుడు చేసింది. తర్వాత డిగ్రీ తర్వాత ఐ ట్రైడ్ మై హ్యాండ్స్ విత్ హాబిచువల్ థియేటర్స్. బట్ మీరు స్టార్టింగ్ సింగర్ అవుదామని చెప్పేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బట్ సింగర్ నుంచి ఇట్లా ఆర్టిస్ట్ టర్న్ అవ్వడానికి సో అంటే స్పెషల్గా ఏదైనా ఒకటి అనిపించిందా? అదే ఒక మూమెంట్ కానీ? I was like little gunda types in the college days. So అంటే ఇలా కారిడార్లో వెళ్తుంటే నేను మన బాయ్స్ అంతా వెళ్తుంటే ఎవడో గెలికాడు అంటే ఈ బీసీఏ వాళ్ళు వేస్ట్రా ఆర్ట్ గిరిటు అని లేదు వాళ్ళకి. ఏదో ఊరికినే వస్తారు, పోజులు ఇస్తారు ఇక్కడ, లేదా రోడిజం చేసుకుంటూ తిరుగుతారు, డబ్బులు ఉంటాయి ఎక్కువ, బలుపు ఎక్కువ, అది ఇది. ఇప్పుడు చూడు ఒక్క నా కొడుకైనా థియేటర్ ఫెస్ట్, మన కాలేజ్లో థియేటర్ ఫెస్ట్, నేషనల్ కాలేజ్ బసవనగుడి, అక్కడ థియేటర్కి ఒక పెద్ద పొజిషనింగ్ ఉంది చాలా సంవత్సరాలుగా. ఇట్స్ ఓవర్ 100 years నా. సో ఆ ట్రెడిషన్ అది థియేటర్ అనేది మన కాలేజ్లో. సో బీసీఏ బ్లాక్ నుంచి ఏ ఒక్క పేరు లేదు అక్కడ. సో దాన్ని వాడు అలా చెప్పి ఇండైరెక్ట్గా నన్ను గెలికాడు. వేరేదైనా చెప్పుంటే సీన్ మారేదేమో. టాలెంట్ లేదు, ఆర్ట్ గురించి తెలీదు ఉన్నాడు కదా, అది హిట్ మీ హార్డ్. అలా వెళ్తున్నాడు, యూటర్న్ వేసుకుని మళ్ళీ క్లాస్కి వెళ్ళి ఈసారి మనం పోటీ చేస్తున్నాం, థియేటర్ కాంపిటీషన్లో మనం దిగుతున్నాం. ఏమైందిరా నీకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడే వెళ్ళావు కదరా. లేదు ఎవడో అన్నాడు, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎస్ వీ ఆర్ టాలెంటెడ్, వీ హ్యావ్ టు డూ ఇట్ అన్న. సో అది అలా మొదలైంది. అది సెకండ్ ప్లేస్ పొందాం కదా. అండ్ అప్పుడు పర్ఫామ్ చేసిన తర్వాత విజిల్స్, క్లాప్స్, దట్ మేడ్ మీ బిలీవ్ ఓకే దెర్ ఇస్ సంథింగ్, సమ్ పవర్ ఇన్ థియేటర్. అంటే సీన్ సో మెనీ పీపుల్ పర్ఫార్మింగ్ ఇన్ దట్ ప్లే న్యూ నథింగ్ అబౌట్ ఇట్. ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ స్క్రిప్ట్ చదివి ఒక సర్కిల్ చేసుకుని అది ఒక ప్రతి ఒక్కటి నేనే డైరెక్ట్ చేశాను కాబట్టి ద వే ఇట్ ఫార్మ్డ్ కదా, అది నన్ను అంటే ఐ మై సెల్ఫ్ వాజ్ టేకెన్ అబ్యాక్. అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యూనో ఆ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్. ఎవరో ఏమో తెలియకుండా వచ్చి కలిసి ఒక ప్రేమ ఏదో అయ్యి పెళ్లి చేసుకునే కొడుకో బాబో పాప పుడుతుంది, ఆ లైఫ్కి ఒక షేప్ వస్తుంది, అది ఎదుగుతుంది, అండ్ అది దాని ఒక డెసిగ్నేషన్ పొందుతుంది. అండ్ పీపుల్ విట్నెస్ వాట్ ఎవర్ యూ నరిష్డ్ కదా. అండ్ వెన్ దట్ nourishment has bestowed you with lot of accolades, then what is the అంటే ఒక సైకిల్, ఇది లైఫ్ సైకిల్. ఇక థియేటర్ ఒక సినిమా అంటే సినిమా అప్పుడు నాకు తెలీదు. సో సినిమా స్క్రిప్ట్ కూడా ఓంకారంతో స్టార్ట్ చేస్తే రిలీజ్ అయ్యి కలెక్షన్స్ బాగా అంటే పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ అది ఇది నంబర్లు మ్యాథమెటిక్స్ వేరు, బట్ ద రీచ్ అండ్ ద అప్రిసియేషన్ దట్ యు గెట్ ఫర్ ఇట్, అండ్ ఇట్స్ లైక్ ద లైఫ్ సోర్స్ అది. సో ఐ కుడ్ రిలేట్ లైక్ దాట్ అండ్ అలా ఫీల్ అయింది నాకు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు పర్స్యూ థియేటర్ అని. ఆఫ్టర్ కాలేజ్ హాబిచువల్ థియేటర్లో వీకెండ్స్ అంటే వీక్ డేస్లో పని, వీకెండ్స్ అంటే రిహార్సల్స్ అది ఇది, ఎవరైనా ప్లే అయినా చేస్తుంటే జస్ట్ వెళ్ళి వాళ్ళకి అసిస్ట్ చేసి బ్యాక్ స్టేజ్ వర్కులు చేయడం, ఇలా మొదలెట్టాను. దెన్ దట్ లీవ్డ్ మీ. కానీ ఆ రోజు మిమ్మల్ని ఎవరైతే గెలికారో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి భయ్య. అంటే పంతానికి తీసుకున్నారు చూసారా, అది అలా అయింది అనిపించింది నాకు. ఎందుకు చేశాను నాకు కూడా తెలియదు. అండ్ ఆ మాట అంత మాట అనకపోయి ఉంటే పట్టించుకునే కాదేమో. సో అంటే ఇంకొంతమంది ఉంటారు దట్ టైప్ ఆఫ్ ద పీపుల్, అది పట్టించుకోకుండా అంటే అన్నా కానీ ఏముంటలే అని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. బట్ యూ టేక్ ఇన్ ఇట్స్ అండ్ పర్సనల్. దాని తర్వాత ఇప్పుడు మీ లైఫ్ సంథింగ్ ఈజ్ చేంజ్, అంటే ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కూడా తీసుకొని వచ్చిన మూమెంట్ అది. అవును, సూపర్. అండ్ అలా
మొదలైంది యాక్టింగ్ జర్నీ స్టేజ్ మీద. అండ్ సినిమా వాజ్ సంథింగ్ నాట్ ఆన్ మై మైండ్ అట్ ఆల్. ఐ నెవర్ వాంటెడ్ టు be in cinemas, never wished for it, never wanted to ఉంటే వద్దు బాబు అని కాదు. I never aspired for it, never thought about it. అండ్ థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు అంటే ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళు, యూ చూడ్డానికి బాగున్నావు, వాయిస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, వై డోంట్ యూ గివ్ అ ట్రై ఫర్ సినిమా ఆర్ సీరియల్స్ అని. అండ్ అది ఎప్పుడు వింటూనే ఉంటాం కదా, అప్పుడు ఉండేది బ్యాక్ ఆఫ్ ద మైండ్, ఇట్ వాస్ దేర్. పని ఎప్పుడు అది టార్చర్ అనిపించిందో మానేశాను, అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా థియేటర్లో దిగిపోయాను. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ ఎంగేజ్డ్ అండ్ హ్యాపీ ఇన్ దట్ స్పేస్. రోజు వెళ్ళటం, రిహర్సల్స్, రీడింగ్, బ్లాకింగ్, ఇవన్నీ చాలా నచ్చేది. సో అలా ఉన్నప్పుడు ఒక 2 సినిమాలకు ఆఫర్స్ వచ్చింది. నాకు సినిమా తెలీదు, ఎప్పుడు నేను సెట్ కూడా అడుగు కూడా పెట్టలేదు, ఏ సెట్కి కూడా. వద్దండి ఎందుకు అంట, కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీస్తుంటారు, నేను అక్కడ వచ్చి సైకిల్ కొడుతుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, వద్దు అని. బాగానే యాక్ట్ చేస్తావు కదా బాబు, రా. స్టేజ్ వేరండి, కెమెరా నేను లైట్ అని చూడలేదు ఎప్పుడు. స్టేజ్ లైటింగ్స్, ఇది లైటింగ్స్ అదే సేమ్, ఇంటెన్షన్ సేమే కదా. వద్దండి అది ఎందుకో నాకు, ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్ ఫర్ యూ అని చెప్తుంటే, నా ఫ్రెండ్స్ కపుల్ ఆఫ్ దెమ్, మనం అందరూ కలిసే చదువుకున్నాం, కలిసే ఉన్నాం కదా, నీకు ఆఫర్స్ వస్తుంది మనకు రావట్లేదంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సంథింగ్ ఇన్ యూ కదా. ఎన్నో వేల కొద్ది మంది సినిమాల్లో రావాలి అని ఆశపడుతుంటారు, ట్రయల్ చేస్తుంటారు, దే డోంట్ గెట్ ఆపర్చునిటీస్. వెన్ యూ ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ, వాట్ ఆర్ యూ ఈవెన్ అప్ టు ఇన్ లైఫ్ డూడ్, వాట్ ఆర్ యూ ఈవెన్ థింకింగ్? అసలు ఏమనుకున్నావు వెళ్ళు అని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా పుష్ చేశారు. చేశాను. మొదటి సినిమా రిలీజ్ అవ్వలేదు, ఆర్యాస్ లవ్, హుబళి హుడుగురుని రిలీజ్ అవ్వలేదు. సెకండ్ మూవీ వాజ్ ఆర్యాస్ లవ్. దట్ వాజ్ లైక్ అ వెరీ minimalistic, okay kind of cinema. Didn't do well, but that is the cinema I learned so much. అప్పటికి నాకు I was into modeling. I was a ramp model. I was Mr. Bangalore runner-up. And I was a photographer. Photography was my favorite hobby. I was, of course, singer. అండ్ ఆర్యాస్ లవ్కి నా ఫ్రెండ్, ఆ డైరెక్టర్ నా ఫ్రెండ్కి అసిస్టెంట్గా వర్క్ చేశాడంటే, ఎప్పుడో సీరియల్లో వర్క్ చేసేటప్పుడు ఆయన్ని కలిసి ఇలా సినిమా స్టార్ట్ అవుతుంది, మీ విషెస్ కావాలి అని మీట్ చేసి, జస్ట్ టు మీట్ అండ్ గ్రీట్ వచ్చాడు డైరెక్టరు. వచ్చి మాట్లాడుతుంటే కంపోజింగ్ జరిగింది, వినండి అని ట్రాక్ ప్లే చేశాడు. ఆ ట్రాక్ వినగానే నాకు ఎక్కింది. అండ్ దేవర్ ఆల్, వాళ్ళ మీటింగ్ అని జరిగిన తర్వాత మన అడ్డాలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ హమ్మింగ్. ఇదేంటండి హమ్ చేస్తున్నారు మన ట్యూన్ని, బాగుందండి, నచ్చింది కదా, అలా ఎలా క్యాచ్ చేశారండి? ప్లే చేశారు కదా, విన్నా కదా, కానీ ట్యూన్ అలా ఎలా క్యాచ్ చేశారండి అంటే, సింగర్ని. అవునా, మన మూవీకి ట్రాక్ పాడిస్తారా? ప్లేబ్యాక్ కదా, ట్రాక్ పాడిస్తారా? అదే సింగర్ అవ్వాలని వచ్చినాడు, ఇంకా నా కోరిక అలానే మిగిలిపోయింది, అడుగుతున్నాడు ఏంటి. కామన్ అందులో ఏంటి, ఎప్పుడు కావాలి చెప్పండి, రేపు ట్రై చేద్దామా? రేపా? ఏ టైంకి? పొద్దుగానే ట్రై చేద్దామా? కామన్ 6:30 early in the morning నేను స్టూడియో ముందర హాజర్. సో ట్రాక్ పాడాను. ఆ ట్రాక్ పాడిన తర్వాత ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కూర్చొని ఒక రోజు కథ అన్ని నరేట్ చేశారు. అందులో నాకు తెలిసిన కరెక్షన్స్ నేను చెప్పా. ఐ వాజ్ జస్ట్ అన్ ఆడియన్స్ అండ్ థియేటర్ పర్సన్. ఐ హ్యాడ్ సమ్ న్యూఆన్సెస్. సో చెప్తే మీ జడ్జ్మెంట్ బాగుందండి, వై డోంట్ యూ బీ విత్ అస్ అని చెప్పారు. హౌ కెన్ ఐ బీ విత్ యూ ఇన్ ద మేకింగ్ ఆఫ్ సినిమా? లేదండి అంటే, మీరు ఫోటోగ్రఫీ కూడా చేస్తారన్నారా కదా, మాకు వర్కింగ్ స్టిల్స్ తీసిస్తారా? వర్కింగ్ స్టిల్స్ అలాంటి ఏంటి అని. ఓకే, యూ డోంట్ నో, అసలు ఏం తెలీదా? అప్పుడు సినిమా లాంగ్వేజ్ తెలియదు కదా. ఫోటోలు తీయమంటే తీస్తా, వర్కింగ్ స్టిల్ తీసి ఏంటి అలాంటి ఏంటి అన్న. నేను చెప్తానండి, సెట్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు యూ జస్ట్ క్యాప్చర్ దోస్ మూమెంట్స్. ఆర్టిస్ట్ది స్టిల్స్ కొన్ని క్లోజ్అప్ షాట్స్ లేదా నేను చెప్తా అలాంటిది తీసిస్తే సరిపోద్ది, పోర్ట్రేట్ లాగంటిది అని. అవునా, ఓకే ఓకే విల్ ట్రై అన్న. ఎంతో అంత డబ్బులు ఇస్తాను, మన బడ్జెట్ చాలా తక్కువ, మాతో ట్రావెల్ అవ్వండి అని చెప్పాడు. ఓకేలే అని వెళ్ళాను. ఐ వాజ్ అ ఫోటోగ్రాఫర్ ఫర్ దట్ మూవీ, ట్రాక్ సింగర్ టు ఫోటోగ్రాఫర్. అక్కడ ఒకరోజు మొదటి రోజు షూటింగ్ జరిగింది. ఆ రోజే డైరెక్టర్కి డిఓపికి గొడవ.
నైటే లేచిపోయాడు డిఓపి. ఓకే. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇలా రెడీ అయ్యి అందరూ స్టార్ట్ అయితే సెట్కి వెళ్దామంటే చూస్తేనేమో డోర్ నాక్ చేస్తుంటే తీయట్లేదు. వాళ్ళు తోసిన తర్వాత ఓపెన్ అయిపోయింది. ఆ రూమ్లో ఎవరో ఉన్నారు వెనకటి రోజు గురువు కూడా లేదు అక్కడ. సో అలా మొత్తం సాఫ్ చేసి వెళ్ళిపోయారు బ్యాచ్. సో డిఓపి లేడు, ఏం చేయాలి, అందరూ రెడీ అండ్ అవుట్డోర్ షూట్ వేర్. సో డబ్బులు ఎంత పోతాయిరా, దాని సెకండ్ ద్వితీయ విఘ్నం అవ్వద్దు, ఇలా చేసేసాడేంటి అని ఆలోచిస్తుంటే మీరు ఎలాగో ఫోటోగ్రఫీ చేస్తారు కదా, జస్ట్ ఒక 2 షాట్లు తీసుకుని వచ్చేద్దాం, యూ రోల్ ఇట్ అన్నాడు డైరెక్టర్. అంటే మిమ్మల్ని డిఓపి కూడా చేసేసారు ఇలా like what are you even talking, cinematography, I have never given it a shot, never tried. ఫొటోస్ తీయమంటే ఇప్పుడు తీస్తా, షూటింగ్ ఏంటండి మీరు జోక్ చేస్తున్నారా ఏంటంటే, లేదు అదే ద్వితీయ విఘ్నం నుంచి మంచిది కాదు ప్రాజెక్ట్కి, సో ఒక షాట్ 2 షాట్ తీసుకొని వచ్చేద్దాం, ఐ విల్ హ్యావ్ సంబడి కమ్ టుమారో. ఓకే సరే అని వెళ్తే అక్కడ స్టార్ట్ అయింది. సో ఒక షాట్ తీసా, 2 షాట్ తీసా, సూపర్ ఉందండి, అద్దరిపోయిందండి, ఏంటండి ఇది అనుకుని డిఓపి అయిపోయాను, ఆ సినిమా డిఓపి. సో బిహైండ్ ద కెమెరా ఎలా ఉంటుందో నా సెకండ్ సినిమాలోనే నాకు ఒక ఎక్స్పోజర్ దొరికింది ఆ సినిమా వల్ల. అండ్ అందులో ఆర్టిస్ట్కి డైలాగ్ రీడింగ్ ఇవ్వడం కానీ, సీన్ బ్లాకింగ్ చేయడం కానీ అన్నీ ఆ సినిమాలోనే చేశా. సో ఐ లెర్న్ సో మచ్ ఆఫ్ సినిమా విత్ దట్ వన్ మూవీ విచ్ డింట్ డూ వెల్ అట్ ఆల్. సో అక్కడ జడేష్ అని ఒక ఫ్రెండ్, అంటే అసోసియేట్ డైరెక్టర్, ఆయన ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అయిన తర్వాత అంటే రోజు కొట్టుకునేవాళ్ళం సెట్లో, 2-5 minutes అంతే, ఇలా తినడాడు, మింగేస్తాడు. ఏం తినడానికి వచ్చావా సెట్కి, లే అంటాడు అందరినీ, లైక్ యువర్ వేస్టింగ్ టైం. బ్రేక్లో తినకుండా ఇంకేం చేయాలి, ఎవరిని నెమ్మదిగా ప్రశాంతంగా తిననివ్వట్లే ఆ మనిషి. సో రోజు గొడవ నాకే ఆయనకి, అలా ఉన్న మనిషి. సో ఇలాగో ఫ్రెండ్షిప్ అయింది. ఆ తర్వాత హీ పుష్డ్ మీ యాజ్ ఇన్ రెఫర్డ్ మీ టు గురుదేశ్ పాండే అని, రాజాహులి సినిమా ఆఫీసు రమ్మని చెప్పారు. వెళ్తే అప్పుడే తెలిసింది రాజాహులి యష్ సినిమా. సో ఆ 2 సినిమాలు చేసిన తర్వాత సినిమా అంటే ఇలా కాదు, నేనేదో రాంగ్ హ్యాండ్స్లో పడ్డాను అనుకుంటా, ఇలా ఉంటే సినిమా జర్నీ కట్ చేసేద్దాం, వద్దు మనకి, మళ్ళీ హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఉంటే, ఆ టైంలో ఇలా పిలిచాడు కదా, వెళ్ళినప్పుడు తెలిసింది ఓకే దిస్ ఇస్ అ బిగ్ ప్రొడక్షన్. సో కేమంజు సినిమాస్ అని, కేమంజు వాజ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్ అక్కడ. సో ఓకే బిగ్ బ్యానర్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ సినిమా యాక్చువల్లీ ఈజ్, ఇది ఒక్కటి చేద్దాం చాలు, ఎక్స్పీరియన్స్ బాగుంటే తర్వాత ఆలోచిద్దాం, లేదంటే 3వ దాంట్లో ఆపేద్దాం సినిమా అని. ఐ యాక్టెడ్ ఇన్ రాజాహులి, దట్ బికమ్ అ బ్లాక్ బస్టర్. అదే ఇక్కడ స్పీడ్ ఉన్నోడు. సో ఫ్రమ్ దెన్ ఆన్ నో లుక్ బ్యాక్. దిట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనేది మీరు చేసుకుంటూ వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా మూవీని అంతా మీకు నేర్పించింది. ఐ కాల్ ఇట్ డెస్టినీ స్కిడ్. ఐ యామ్ ఎ డెస్టినీ స్కిడ్ అంటే. రైట్. అండ్ సో కమింగ్ టు యువర్ మూవీస్, దాని గురించి మనం పక్కన పెడితే, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? మా అందరికి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ హరిప్రియ గారు. అంటే మన మూవీస్ కూడా చూసాం, పిల్ల జమీందార్ అని, చాలా మూవీస్లో కూడా, జయసింహ, తకిట చాలా సినిమాలు చేశారు. షీ వాజ్ వెరీ మచ్ లవ్డ్ హియర్ అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ హర్. అంటే ఐ థింక్ ఐ వాజ్ ఇన్ మై +1 +2 అనుకుంటా వెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. ఓకే. షీ ఐ మీన్ చైల్డ్ లేబర్ అని ఇప్పుడు చెప్తాను, ఆ చిన్న వయసుకే స్టార్ట్ చేసేదమ్మా అని. అండ్ హర్ ఫస్ట్ మూవీ కన్నడలో మనసుగళ మాతుముద్ర అని, దాంట్లో ఒక సాంగ్ ఉండే ఎస్పీబీ గారు పాడింది, దట్ వాజ్ మై ఫేవరెట్. ఆ సాంగ్ వస్తుంటే అది ఎవరు ఛానల్ చేంజ్ చేయొద్దు అంతే, నేను చూస్తున్నా కదా అనేలాగా కైండ్ ఆఫ్ క్రష్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఓకే. అండ్ ఎవరో తెలియదు, తను కూడా కొత్తగా సినిమా బాగుంది అమ్మాయి, నేను చూసేవాడిని అంతే. అది దాని తర్వాత చాలా సినిమాలు చూశాను, కన్నడ కానీ తెలుగు కానీ. అప్పుడే ఐ యూస్ టు లవ్ హర్ వర్క్.
అండ్ ఈ అడోరేషన్ నా వైపు నుంచి అయితే నాకు సినిమా జర్నీ స్టార్ట్ అయ్యి గోధీబಣ್ణ సాధారణ వైకట్టు ఒక సినిమా చేశాను నేను. అనంత్ నాగ్ సారు, రక్షిత్ శెట్టి, నేను కాంబినేషన్ అది. దట్ వాజ్ వన్ బ్రిలియంట్ మూవీ. చాలా నాకు వచ్చిన అవార్డ్స్లన్నీ ఆ సినిమాకి వచ్చాయి. ఐ గాట్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ ఇట్. అండ్ హేమంత్ రావుని డైరెక్షన్, సైడ్ ఏ సైడ్ బి తీశారు కదా, తన ఫస్ట్ సినిమా అది. సో ఆ సినిమాని హరిప్రియ చూసారట. నాకు మనకి ఎలా తెలుస్తుంది, నెవర్ న్యూ ఇచ్చుదా మెట్ ఇచ్చుదా. ఒక సినిమా ప్రీమియర్కి వెళ్ళాం, వివర్ ఇన్వైటెడ్, ఇద్దరు గెస్ట్గా వెళ్ళాం. అక్కడ ఆ సినిమా చూసుకుని బయట వస్తే అక్కడ క్రౌడ్ ఉంది, అది అలా అంతా మాప్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను ఎక్కడో దూరంగా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గోధీబಣ್ణ చూశానండి, ఏం పర్ఫామ్ చేశారండి, వావ్, ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అంది. లైక్ వైజ్ ఐ హ్యావ్ నెవర్ మీట్ యూ, అందుకే చెప్పలేదు. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, మీ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. అండ్ చాలామంది హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, పర్ఫార్మర్స్ తక్కువ. సో పర్ఫార్మర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో యు ఆర్ వన్ అమాంగ్ దెమ్ అండి నేను చెప్పాను. సో దెన్ అలా స్టార్ట్ అయింది. అదే మొదటిసారి కలిసింది. ఏ ఇయర్లో ఇది? 2016. ఓకే. సో అలా పరిచయంతో ఫ్రెండ్స్ అయ్యాం, ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరోజు ఇలానే నేను అంటే వి బోత్ could feel for each other. It was evident. ప్రేమలో పడుతున్నారా అని తెలిసింది. ఇంకా ఆగేదొద్దు సర్లే అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్, అంటే వయసులో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, మంచి ఒక అమ్మాయి దొరికితే నేను ప్రపోజ్ చేయాలి, వదులుకోవద్దు, ప్రపోజ్ చేసి ఏదో లైక్ షీ విల్ బీ మై లైఫ్ పార్ట్నర్ అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. సో దట్ హ్యాపెన్ టు మీ విత్ హర్. దెన్ అంటే she knew about me, my journey she knew because she was my close friend. I knew her journey, life మొత్తం తెలుసు. సో ఇలా ఉన్నప్పుడు దెన్ సమ్ డే ఇట్ హిట్ మీ లైక్ ఓకే, దిస్ ఇస్ ద గర్ల్ ఫర్ మీ. ఎక్కడో ఎవరు వెతకడం ఏంటి, ఇంత మంచి అమ్మాయి ఉన్నప్పుడు దిస్ ఇస్ ద వన్ కదా, రైట్ వన్ ఫర్ యూ కదా అనిపించింది. దెన్ ఐ వాజ్ లైక్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ. ఐ జస్ట్ హ్యావ్ దిస్ desire of proposing a girl. I've never done that in my life. Okay. Don't give me your answer. Don't respond. Just listen. I'll talk. You listen. రెస్పాన్స్ తర్వాత ఇద్దరు కానీ రేపు వెళ్ళండో డైరెక్ట్గానేనా లేకపోతే ఫోన్లో త్రూ ఫోన్. డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ నౌ. జస్ట్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై విష్, ఆల్ టైమ్ విష్, టు ప్రపోజ్ అ గర్ల్. అండ్ ఐ ఫెల్ట్ యువర్ ద రైట్ వన్ టు డూ సో. యూ బీ క్వైట్ ప్లీజ్, ఏమనుకోవద్దు అని చెప్పి. అండ్ వి న్యూ ఇట్ వాజ్ ఇన్ ద ఎయిర్, లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అంటారు కదా, ఆ ఎయిర్ అయితే మనకి చాలా బాగానే తెలిసింది. బట్ ఐ టోల్డ్ సో అండ్ ప్రపోజ్డ్. ఇట్ వాజ్ ఆల్ నైట్ కాల్. నైట్ ఒక 10-10:30కి స్టార్ట్ అయింది, 6:30 AM వరకు జరిగింది కాల్. మాట్లాడుతూ నాకు జర్నీ అంటే ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పేసి కాదు, అలా కాదు. యూ నో మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ బట్ యెట్ యూ హ్యావ్ టు నో మై జర్నీ అని చెప్పి మాట్లాడుకుంటూ. అండ్ వి బోత్ వర్ కైండ్ ఆఫ్ ఎమోషనల్. అది ఏదోలాగా చేసి అక్కడ చివరికి ప్రపోజ్ చేశాను. నైట్ 10:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6:30. అంటే ఆల్రెడీ మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఒకరి గురించి ఒకరికి తెలుసు అంటే బోత్ ఆర్ యాక్టర్స్, బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ అనే ఒక చనువుతో కొంచెం ఎక్స్ట్రా తెలిసి ఉంటుంది. సో అంతే తప్ప ఈ ఒక జర్నీ, లైఫ్ జర్నీ, ఎమోషనల్ యాంగిల్, ఎమోషన్స్ని చాలా సేఫ్గా లాక్ చేసి పెట్టుకుంటాం కదా మనందరం. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక టైం కావాలి, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, దాన్ని చెప్పాలి, అన్నీ చెప్పుకుంటూ చివరికి ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నా. ఎప్పుడు మార్నింగ్ 6:30 టైం అయింది. ఐ రియలైజ్ ఓకే లైట్ వచ్చేస్తుంది, ఇంకా కుదరా బాబు అని. ఐ వాంట్ మ్యారీ యూ అన్నా. కంట్లో నీళ్ళు వచ్చింది. ఆడియో కాల్ వీడియో కాల్గా స్విచ్ అయిపోయింది మధ్యలో. సో ఐ కుడ్ సీ హర్ టీరింగ్ అప్. అండ్ యా, వాట్స్ దట్ డేట్ ఏమైనా గుర్తుందా ఈ మూమెంట్ జరిగింది? ఇదా March 6th 2020. ఓ, గెస్సింగ్ కరెక్ట్ అయిపోయింది భయ్యా. ఓకే, కరోనా ముందనమాట. ఓకే, నైస్. ఇప్పుడైతే మీరు తండ్రి అయ్యారు. సో హౌ యూర్ ఫీలింగ్? సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ కదా. టోటలీ.
నా లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయి వస్తుంది అనేది నాకు తెలియకుండా ఉండేది ఒకప్పుడు. అలా చూస్తేనేమో ఇలా లవ్ మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి చెప్పే వరకు లవ్ మ్యారేజ్ ఫీలింగ్లో ఉన్నాం. చెప్పిన తర్వాత అరేంజ్ మ్యారేజ్ లాగా అయిపోయింది అది. సో హడావిడిలో ఎంగేజ్మెంట్ చేసేసారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డేట్ బాగుంది అని డిసెంబర్ 2 ఎంగేజ్మెంట్, డేట్ బాగుంది అని Jan 26 వెడ్డింగ్. సో దీంట్లో టైమింగ్ ఉండరా కొంచెం, చిన్న గ్యాప్ కూడా లేదు. They all loved our pair. They all knew about us కదా. So they never knew that we could fall in love. తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఆగదు. అది ఎక్కడ జరిగిపోయింది మీ విషయంలో? సో అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత మై లైఫ్ లైఫ్ కానీ లైఫ్ స్టైల్ కానీ చాలా మారింది. బికాజ్ ఆఫ్ అంటిల్ దెన్ నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఎవరు చూసుకోకర్లే, నాన్న నేను ఇద్దరే కదా. సో ఎంతో కొంత మేనేజ్ చేసుకుంటే అయిపోయింది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ అబౌట్ మై డిజైర్స్ అండ్ ఫ్యాంటసీస్ ఆర్ విషెస్. జస్ట్ ఇదేదో కార్ కొనాలి కొనేయి, అదేదో ఇంకోటి కొనాలి కొనేయి. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచించే ప్రసక్తి లేదు. అవుట్ ఆఫ్ అగ్రెషన్ ఆల్సో. అంటే చాలా కావాల్సినప్పుడు డబ్బులు లేకపోయింది కదా, ఇప్పుడు వచ్చింది, ఏం చేయాలి, ఖర్చు పెట్టరా ఫస్ట్. అలాంటి ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత షీస్ టాట్ మీ సో మచ్ ఇన్ లైఫ్ అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ విత్ హర్, త్రూ హర్. అండ్ ఇప్పుడు బాబు కూడా పుట్టాడు. దిస్ ఇస్ ఆ మూమెంట్ అయితే దట్ వాస్ సర్రియల్. ఇది మనలోంచి ఒక లైఫ్ బయటకు వచ్చిందంటే మన వల్ల that's something serious. And that didn't sink in for a lot of days. అక్కడ డెలివరీ రూమ్ ఓటీలో నేను అక్కడ ఉన్నా కూడా నాకు నిజమా కళ అనే ఒక ఏదో ఇది దిస్ ఇస్ నాట్ రియల్ బట్ దిస్ ఇస్ సర్రియల్ అనేలాగా. ఐ వాస్ టూ అంటే ఐ నెవర్ ఫెల్ట్ సో ఇన్ లైఫ్. దట్ వాస్ ద ఫస్ట్ టైం. అలాంటి ఒక మిక్స్డ్ ఎమోషన్స్. అండ్ నౌ gearing up for all the bigger responsibility and learning again. We are learning him, he is learning us. What a wonderful love story. Really loved it. Thank you. And he happened to be born on our second wedding anniversary. Wow, coincidence. Yeah. Okay. అలాగే కమింగ్ టు యువర్ మూవీస్, ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఓదెల 2. భయ్యా ఓదిల 1లోనే భయపెట్టారు. సో ఆ క్యారెక్టరేషన్ కానీ సంథింగ్. ఇప్పుడు కంప్లీట్గా మీరు అన్నట్టు కూడా స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు ద డివోషన్, హర్రర్ అండ్ దాంతోపాటు ద క్రైమ్ యాంగ్, ఆ 3 కలగలిపితో మరి ఈ ఓదెల 2. సో ప్రేక్షకుల్ని ఎలా ఎగ్జైట్ చేయబోతుందంటారు? ప్రస్తుతానికి క్రైము, బ్రుటాలిటీ, డ్రామా, యాక్షన్, హారర్, థ్రిల్లర్ ఇవి ట్రెండ్లో నడుస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఒకే సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది? అది మనం వదిలేట్టు. అంటే దట్ హ్యాట్స్ ఆఫ్ టు మన సంపత్ నంది గారు. వాట్ అ రైటర్, వాట్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్ దిస్ ఇస్. ఐ వాజ్ సో హ్యాపీ లిస్నింగ్ టు ఇట్. అంటే వదిల 1 రాసినప్పుడే నాకు అప్పుడే తెలుసు సంపత్ నంది గారు. ఫోన్లో నరేషన్ ఇచ్చారు ఫస్ట్ టైం, అప్పుడే మాట్లాడటం జరిగింది. విన్న వెంటనే ఎస్ చెప్పా. బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఒకటి అండ్ బికాస్ ఆఫ్ ద ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఓదెల రైల్వే స్టేషన్. దట్ వాస్ 2020 అగైన్. లాక్డౌన్ పీరియడ్, అన్లాక్ అయ్యే టైం, ఇంకేం అన్లాక్ చేయబోతున్నారు. అశోక్ గారు, మన డైరెక్టర్ అశోక్ తేజ గారు ఏదోలాగా బెంగళూరుకి వచ్చారు. ఇలా ఒక సినిమా చేయాలనుకుంటున్నాం, వీ వాంట్ యూ దేర్ అండ్ ఐ మీన్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అన్నారు. ఆ తర్వాత నరేషన్ ఇచ్చారు. నరేషన్ విన్నప్పుడు అలానే వెంటనే ఓకే చెప్పేసా. దెన్ ఐ వాజ్ లైక్ సంపత్ గారు చెప్పారు, అంటే మీ మఫ్తీ సినిమా చూసానండి, అప్పటి నుంచి ఐ సో వాంటెడ్ టు కాస్ట్ యూ. అండ్ ఈ స్క్రిప్ట్ రాగానే నాకు ఆ క్యారెక్టర్ మీరు బెస్ట్ ఫిట్ అనిపించింది. సో దిస్ ఇస్ ది స్క్రిప్ట్ అండ్ ద రీజన్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఇస్ దిస్ for sure will be an OTT flick. The reason for making this film is we want to bring people back on sets. అందరూ భయంతో ఉండిపోయారు ఇంట్లోపలే. అంటే ఇది నార్మల్సీ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ మొదటిలాగా బతుకుతామా, ఇలానే లేదా ఇలా లాక్డౌన్లో ఉండిపోతామా, చచ్చిపోతామా అనే ఒక కంగారుతో ఉన్నారు అందరూ. సో వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ గెట్ బ్యాక్ టు వర్క్ అండ్ దే విల్ స్టార్ట్ ఫీలింగ్ నార్మల్. అండ్ ఇంట్లోనే ఉంటే ఎవరు డబ్బులు ఇస్తారండి, ఎలా బతకగలుగుతాం? సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ వర్క్ ఇస్ ఆర్ ఇంటెన్షన్ అని చెప్పారు. సో
few of them, including me, didn't pay payment for it. So quite a few of them took half payment. ఓకే. So it was very tight knit, close knit circle, bubble. Minimal crew, minimal cast. ఒక 35-40 days non-stop shooting. అది కూడా తిరుపతిలో దగ్గర రేణిగుంటలో ఎక్కడో షూట్ చేశారని విన్నాను. లేదు ఓదెలలో షూట్ చేసాము, సగం ఇక్కడ టంగుటూరులో చేసాము. సో కంటిన్యూస్ షూటింగ్, సండేస్ కూడా షూటింగ్ చేయడమే. సో వి ఆల్ బికేమ్ లైక్ అ ఫ్యామిలీ. కలిసే ఉన్నాం కదా, కలిసి తిన్నాం రోజు. పొద్దునే 6-6:30కి స్టార్ట్ అయితే సెట్లోకి వెళ్ళు, షూటింగ్ స్టార్ట్ చేయి, ప్యాకప్ అయిన వెంటనే మళ్ళీ హోటల్కి రా, కూర్చొని అందరు కలిసి మాట్లాడు, కలిసి తిను, మళ్ళీ రేపు షూటింగ్ డిస్కషన్ చేసుకో, అలా. సో ఇట్ బికేమ్ అ ఫ్యామిలీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఓదెలా దే లైక్ బ్రదర్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఏ టైంలో అయినా కాల్ చేసి ఐ థింక్ ఈ మూవీతో మీకున్న బాండింగ్ అనేది కూడా సంథింగ్ డిఫరెంట్ అని కూడా అర్థమవుతుంది. మూవీకి సంబంధించి స్టార్టింగ్ ద ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు అది కూడా కుంభమేళలో స్టార్ట్ చేశారు. ఎలా అనిపించింది బ్రో? అదొక డివైన్ ప్లేస్, అది కూడా ఇలాంటి మూవీ, శివుడికి సంబంధించింది కానీ అఘోరి అండ్ అఘోరా, శివశక్తి, మెయిన్గా శివశక్తి, లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది కూడా. సో హౌ ఇట్ ఫెల్ట్? ఇట్స్ అన్ ఎక్స్టసీ. అంటే కుంభమేళం అయితే అదే చెప్తాం మనం అందరూ, ప్రొడ్యూసర్కి మధు గారికి, కుంభమేళాకి వెళ్ళాలి అని అనుకుని వెళ్ళలేకపోయినా ఎంతో మంది ఉన్నారు, లక్షల కొద్ది ఉన్నారు. వెళ్ళాలి అనుకున్న టికెట్స్ దొరకకుండా బై రోడ్ వెళ్ళాలి, అక్కడెక్కడో ఇరుక్కుని అక్కడ వెళ్ళలేకపోయిన ఎక్కువ. అలాంటి సిచ్యువేషన్లో ఇంతమందిని తీసుకెళ్ళి కుంభమేళంలో మన సినిమా టీజర్ లాంచ్ చేశారు కదా బ్రో, ఎలా మీరు అంటే హౌ ఇస్ దిస్ అని, ఇంత పుణ్యం కట్టుకున్నారో దీనివల్ల మీరు ఒక్కరే కాకుండా మనందరినీ తీసుకొచ్చి పవిత్ర స్నానం చేసేలా చేశారు కదా. దిస్ విల్ అంటే యు ఆర్ టేకింగ్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ పుణ్యం దీనివల్ల. హీఈస్ ది రీజన్. అంటే సంపత్ గారి ఐడియా ఇది, కుంభమేళంలో చేస్తే ఎలా ఉంటుంది అని. అంటే హీ మేడ్ షూర్ ఇట్ హ్యాపెండ్. ప్రొడ్యూసర్ గారు మధు గారు, దట్ ఈస్ అంటే ఈ సినిమా లాంచ్ చేసిన ఓపెనింగ్ కాశీలో జరిగింది. సో కాశీలో అక్కడ వెళ్ళి ఓపెనింగ్ చేయడమే అది ఒక వేరే ఫీలింగ్. అండ్ దాన్ని అంటే శివుడి బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు మన సినిమా మీద. అప్పటి నుంచి ఇప్పటి దానిక ప్రతీది లైక్ వాట్ ఎవర్ వీ థింక్ ఓకే ఇది జరగదేమో కుదరదేమో అనుకుంటే అది ఏదోలాగా అయిపోతుంది. సో విత్ శివాస్ బ్లెస్సింగ్ వీ హ్యావ్ కమ్ టు దిస్ ఫేజ్ ఆఫ్ సినిమా రైట్ నౌ. ప్రమోషన్స్ జరుగుతుంది అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అంటే ప్రతి ఒక్కరికి సినిమాలో పార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో ఉన్నామనేది ఒక గర్వం పడేలాంటి ఒక ఫీలింగ్ అండి. అంటే టీజర్ అండ్ ట్రైలర్ కానీ రిలీజ్ అయిన తర్వాత ఇస్తున్న మూమెంట్స్ అనేది ఉంటుంది కదా సార్, ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది దీని ద్వారా వస్తుంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే ఇదేదో మ్యాటర్ ఉన్న సినిమా రాబాయి, మనం థియేటర్లోనే చూడాలి అని కొన్ని మూవీస్ అనుకుంటాం చూసారా, ఆ టైప్ ఆఫ్ బజ్ అనేది కూడా క్రియేట్ చేసింది. ఖచ్చితంగా ఇది మ్యాసివ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, థియేటర్లోనే చూడాలి దీన్ని. అండ్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ కానీ బడ్జెట్ స్కేల్ పక్కన పెడితే ద కంటెంట్, ద స్క్రిప్ట్, అందులో ఉన్న ఇన్సిడెంట్స్, పాయింట్స్, దే ఆర్ మస్ట్ థియేటర్ వాచ్ అండ్ బ్యూటిఫుల్లీ రిటన్. సంపత్ నంది గారి రైటింగ్ మనందరికీ తెలుసు. ఈ సినిమాలో వేరే ఎత్తులో ఉంటుంది రైటింగ్. సో పవర్ఫుల్, సో బ్రిలియంట్, సో గుడ్, అమేజింగ్ ఇట్ ఈస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ మీరు చిన్న స్క్రీన్లో చూస్తే అంత మీకు కిక్ రాదు. ఓకే, మిమ్మల్ని ఆ గొయ్యిలో హాఫ్ పాతి పెట్టేసి తర్వాత మట్టి పోస్తుంటేనే ఏంటిది ఇదేదో ఇప్పటివరకు చూడండి ఏదో చూస్తున్నట్టు అనిపించింది. దాన్ని మీరు సినిమాలోనే చూడాలి. అంటే దట్స్ అ సింగిల్ షాట్ దట్ యు వాచ్డ్, బట్ దట్ సీన్ ఇస్ సో టెరిఫైయింగ్. అది కూడా మీ వాయిస్తో చెప్తూ ఉంటేనే ఎలానో అనిపిస్తుంది. నైస్ బ్రో. అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ, కాకపోతే మీ వాయిస్తో
ఒక్క సాంగ్ కావాలని. అప్పుడు కిరిక్ పార్టీని చెప్పారు కదా, Yeah. నా ఫస్ట్ స్టింట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీస్ ద సేమ్ సాంగ్. ఓకే. కిరాక్ పార్టీలో పాడాను. అంత లిరిక్ కొంచెం మర్చిపోయాను కానీ ఐల్ ట్రై Okay. కపుల్ ఆఫ్ లైన్స్. నీచమైన కుళ్ళు నాలుక నిన్ను రెండుగా చీరి చీల్చనా, ఖండ ఖండములుగా నరికిన చెల్లబడదుగా మరిగే రక్తమా, నరం లేని నాలికున్న మనిషి కూడా మృగమేగా, మృగములనే వేటాడే మనిషినై వచ్చాగా, అమాయకపు ఆడపిల్ల బ్రతుకు మీద అబాండాలు ఏసేవారు బ్రతకడాని కాదు ఎన్నడర్హులు, రా 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 నీకింకా చావే రా. గోస్ లైక్ దట్. యా. దేవుడు మీకు పర్ఫెక్ట్ వాయిస్ ఇచ్చాడు, దానికి తగ్గట్టు ఎవ్రీథింగ్ సూపర్ బ్రో. ఆ గాడ్ గిఫ్టెడ్ వాయిస్తో మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ అండ్ యాక్టింగ్లో కూడా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీస్ ఓదెలా 2 అండ్ బార్బారిక్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. Thanks for having me here. It was fun talking to you. Yeah.